హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయిన వెజిటేబుల్ రైస్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో మనం కూర చేసే టైం లేనప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ చేసి పెట్టారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాల్సిందే. దీనికి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం ఏం లేదండి. ఇంత నార్మల్గా తిన్నా సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మరి కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, కొంచెం స్టోన్ ఫ్లవర్, వీటన్నిటిని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మన దగ్గర ఉన్న కూరగాయలన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం. ఇక్కడ నేను క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, పచ్చి బఠానీ, టమాటా, పచ్చిమిర్చి వీటన్నిటిని యాడ్ చేస్తున్నాను. ఇలా వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని చక్కగా కలిసేంత వరకు కలుపుకుందాం. వీటిని మనం ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి. జస్ట్ 50 to 60% కుక్ అయితే సరిపోతుంది. ఇలా వీటన్నిటిని కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు మాత్రమే ఇలా కారాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే మనం వేసుకున్న పచ్చిమిర్చి వీటికి సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకు వెజ్జెస్ అనేది ఈ విధంగా 50 to 60% ఉడికితే సరిపోతుంది. వీటన్నిటిని మరోసారి చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకుందామండి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కదా, గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నేను ఇక్కడ 5 గ్లాసుల వరకు వాటర్ని పోసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి రైస్ని కానీ తీసుకునే పని అయితే గ్లాస్కి 1.5 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత ఇందులోనే మనకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ని మరోసారి చక్కగా కలుపుకొని వాటర్ అనేది మనకు బాగా మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. చూడండి, వాటర్ అనేది మనకి ఈ విధంగా బాగా మరగాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వడకట్టి ఇందులో వేసుకుందాం. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీటిని మరోసారి కలుపుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మరోసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో.
అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా వెజిటేబుల్ రైస్ అనేది రెడీ. మనకి కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ చేసి బాక్స్ పెట్టారనుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది, ఎందుకంటే ఆల్ వెజ్జెస్ కలిసి ఉంటాయి కదా, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.